హర హర గంగే హర హర గంగే హర హర గంగే. పరమ పవిత్రమైనటువంటి గంగా నదిని మీరు దర్శిస్తున్నారు. కాశీలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి. అస్సీ నది మరియు వరుణా నది, ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటిదే వారాణసి. మొట్టమొదటిగా కాశీలో ఈ విధంగా వారాణసి ఉంటుంది. వారాణసిలో అవిముక్త క్షేత్రం అంటే విశ్వనాథుడి ఆలయం ఏదైతే ఉందో అది అవిముక్త క్షేత్రం. ఆ విశ్వనాథుడు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగం ఇంకా విశేషం. ఈ విధంగా అనేక మహిమలు కలిగినటువంటి కాశీలోని గంగా నదిని మీరు దర్శిస్తున్నారు. వరుణ ఘాట్లో కేశవుడు ముందుగా కాశీకి వచ్చి ఇక్కడ ఆనందవనంలో ఉండిపోయాడు. కాబట్టి ఆ స్వామి పేరు ఆదికేశవుడు. ఆ తర్వాత పంచగంగా ఘాట్లో బిందుమాధవుడు ఉన్నాడు, చాలా విశేషమైనటువంటి స్వామివారు. ఇక ఆ తర్వాత మణికర్ణికా ఘాట్. ఆ తర్వాత మణికర్ణికా ఘాట్లో రేపు ప్రతిరోజు కూడా 12 గంటలకు వ్యాస మహర్షి వచ్చి స్నానం ఆచరిస్తారు. అందుకే రేపు వ్యాస పూజ చేస్తున్నాం మనం. ఇక దత్తాత్రేయ స్వామి వారు కాశీలో ప్రతిరోజు గంగా స్నానం ఆచరిస్తారు. మణికర్ణికా ఘాట్ అత్యంత విశేషమైంది. 12 గంటలకు మణికర్ణికా ఘాట్లో స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. కాశీకి వచ్చి మొత్తం ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి, ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయి గంగా స్నానం వల్ల. కాశీలో గంగా స్నానం మహిమ వర్ణనాతీతం. హే అంబత్వ దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం అంటారు. గంగమ్మ తల్లిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది. ఇక స్నాన ఫలితం అనంతం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.